12 మంది మొత్తం ఇస్తే దానికి గాను 12,19,600. రేణుకమ్మ గారికి 2016 హ్యాపీ ఇయర్ చెప్తాను. మీకు అందరికి అక్కలైనా చెల్లెళ్ళైనా తమ్ముళ్ళు ఎవరు అన్నలైనా అందరికీ కలిపి నేను జనవరి 2016 హ్యాపీ ఇయర్ గా శుభాకాంక్షలుగా ఉండాలని నేను కోరుకుంటున్నానమ్మా. ఒక రిక్వెస్ట్, సార్ ఇప్పుడు కమిషనర్ సార్ అన్ని చెప్పాడు, బాగానే ఉంది, నేనేం కాదనట్లేదు, ఇవన్నీ జరిగేది వాస్తవమే. నేను 250 ఈ స్థలాలకి హౌసింగ్ కలిపి 250 ఆన్లైన్ లో పెట్టినాను. అది పండుగ పోతే ఎడ్యుకేషన్ అన్నారు, అది బాగానే ఉంది. పోయినసారి జన్మభూమి పెట్టినప్పుడు 200 అడుగులు వేస్తాను. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం నేను త్రికరణ శుద్ధిగా శ్రమిస్తాను. పుట్టిన గడ్డకు సేవ చేసుకుని అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేరుస్తూ వచ్చాం. 24,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల విముక్తి, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని విధానికి దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కల రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మొన్న పడినటువంటి వర్షాలంతా కూడా భూగర్భ జలాలు బాగా ఇంకే విధంగా మనకు నీటి సమస్య లేకుండా ఉండే విధంగా ఆ నీరు చెట్టు కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి అదేవిధంగా అందరికీ గృహం అనేది రాష్ట్రంలో ఒక 40 పట్టణాలు ఎంపికైతే ఆ 40 పట్టణాల్లో శ్రీకాళహస్తి పట్టణాన్ని ఎంపిక చేసినటువంటి మన మంత్రివర్యులు అన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి దక్కిందని చెప్పి, మరి ఆ విధంగా అందరికీ గృహం అనేటటువంటి